అందరికీ నమస్కారం. ఈరోజు దోర్జటిగా రాసినటువంటి శ్రీకాళహస్తీశ్వర సత్వం నుంచి ఒక పద్యం నేర్చుకుందాం. జాతుల్ సెప్పుట సేవ చేయుట మృషల్ సంధించుట న్యాయాపఖ్యాతిం పొందుట కొండెగాడవుట హింసారంభకుండవుట మిథ్యా తాత్పర్యములాడుటన్నియో పరద్రవ్యంబునాశించి ఆ స్త్రీ తానెన్ని యుగంబులుండగలదో ఆ స్త్రీ తానెన్ని యుగంబులుండగలదో శ్రీకాళహస్తీశ్వర ఆ స్త్రీ తానెన్ని యుగంబులుండగలదో శ్రీకాళహస్తీశ్వర. భావం నేర్చుకుందాం. శ్రీకాళహస్తీశ్వర, జనులు ధనాన్ని కోరి జాతకాలు చెప్పడం, రాజుల సేవలు చేయడం, అబద్ధాలు కల్పించడం, ధర్మాన్ని తప్పడం, చాడీలు చెప్పడం, హింసలు చేయడం, ఉన్నవి లేనివి పలకడం, ఇన్ని పనులు చేస్తున్నారు. ఇవన్నీ ఇతరుల ధనాన్ని ఆశించి చేసేవే. ఆ ద్రవ్యం ఎన్నాళ్ళుంటుంది? తాను మాత్రం యుగాల పాటు బ్రతికి ఉండగలడా? అందుచేత ఈ చెడు పనులన్నీ కూడా నిరర్ధకాలు. ధన్యవాదాలు.